మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారు కదా? మేము అందిస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాను. సరే, మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటూ ఉన్నారో వారికి బోధించగలిగిన ఆత్మ సంబంధమైన జ్ఞానమును నాకు మీరు దయచేయండి నాయనా. నీవే నీ బిడ్డలకు వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు దయచేయండి. ఆకలితో ఉన్న వ్యక్తి ఆసక్తితో ఆహారాన్ని స్వీకరించినట్లుగానే నీ మాటలు ప్రియముగా నాయన వారు ఎంచుకొని అవి మేలిమి బంగారు అంత నాయన శ్రేష్టమైన సంపదగా ఎంచుకొని వాటిని వారు హృదయంలో భద్రపరచుకోవడానికి నాయన ఈ విషయాలను సంపాదించుకోవడానికి ఆసక్తి చూపించినట్లు మీరు సహాయం చేయండి నాయన. ప్రతి మాట ద్వారా నీ బిడ్డలతో నీవు మాట్లాడి వారి ఆత్మీయమైనటువంటి జీవితాలను బలపరిచి స్థిరపరిచి నీ మెండైన దీవెనలతో నీవు నీ బిడ్డలను నింపమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు గనక మనం చదవగలిగితే, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అని కొందరు అపహాసకులు ప్రశ్నిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. ఈ రోజున వాగ్దానము చేసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి మాట ఏ మాత్రము కూడా తప్పడు అన్న సత్యం తెలుసుకోవాలి. రెండవదిగా, ఆయన ఓటమి ఎరుగనటువంటి దేవుడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే అని ఆయన సెలవిచ్చాడు. కనుక ఆయనకి అసాధ్యమైనదంటూ లేదు అని, మాట ఇస్తే ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడు అన్న సత్యం మనమందరము కూడా గ్రహించాలి. అందుకని ఆయన అంటాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయవచ్చితనని మీరు తలంచవద్దు. భూమి ఆకాశమైన గతించిపోతాయేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతింపవు అని ఆయన సెలవిచ్చాడు. అందులో సున్నైన అక్షరమైన పొల్లైనా తప్పిపోకుండా తప్పనిసరిగా దేవుని వాక్యం అంతా కూడా నెరవేర్పులోనికి వస్తుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. అంటే ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే యేసుక్రీస్తు వారు మృతుల్లోండి లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కొన్ని విషయాలు ఆజ్ఞాపించి ఒలీవల కొండ మీద నుండి మేఘముల చేత కొనిపోబడుతూ ఉన్న సమయంలో శిష్యులందరూ ఆసక్తిగా ఆయన వైపు తేరి చూస్తూ ఉన్న సమయంలో 2 దేవదూతలు వచ్చి చెప్పిన మాట ఏంటి అంటే, గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశము వైపు మీరు తేరి చూస్తూ ఉన్నారు? ఆకాశమునకు ఏ విధంగా అయితే కొనిపోబడ్డాడో అదే విధంగా యేసు ప్రభువుల వారు మీకు ప్రత్యక్షమవుతారు అని సెలవిచ్చారు. అలాగే యేసయ్య తన శిష్యులు చాలా కృంగిపోయి కలవరపడుతూ ఉన్న సమయంలో, మీరు ఏ మాత్రము కూడా కలవరపడవద్దు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను చెప్పుదును. నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా నేను స్థలము సిద్ధపరచవెలుచున్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనున్న స్థలంలో మీరు ఉండేలా
నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. అంటే యేసయ్య వాగ్దానము చేశాడు అంటే తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తాడు. అయితే కొంచెం మంది అపహాస్యకులు అపహాస్యంగా మాట్లాడుతున్నారు. ఇదిగో నేను త్వరగా వస్తాను అని యేసయ్య వాగ్దానం చేశాడు కదా. రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయినప్పటికీ సృష్టి ఆరంభము నుండి ఉన్నట్లుగానే ఆ సృష్టి నిలిచి ఉంది. మనుషులు కూడా వారి వారి పనులను క్రమంగా చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో నేను త్వరగా వస్తాను అని చెప్పిన యేసయ్య ఇంకా రావట్లేదేంటి అని అడిగారు. మనం ఈ రోజున యేసు ప్రభువుల వారు ఎందుకు ఇంకా తన రాకడను ఆలస్యము చేస్తూ ఉన్నారు అంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదివినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు. ఎందుకు? యేసు ప్రభువుల వారు దుగో త్వరగా వస్తానని చెప్పి ఇంకా రాకుండా తన రాకడను ఆలస్యము చేస్తూ దీర్ఘశాంతముతో ఎందుకు కనిపెడుతున్నాడు అంటే ఆయన ఎవ్వరూ నశించిపోకూడదు, అంతటా అందరూ రక్షింపబడాలి అనే ఉద్దేశంతో ఆయన దీర్ఘశాంతముతో తన రాకడను ఏం చేస్తున్నాడు అంటే ఆలస్యము చేస్తూ ఉన్నాడు. మనకి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం ద్వారా నాకు సంతోషమా, అతడు తన ప్రవర్తనను దిద్దుకోవాలి అని నేను ఆశపడుతున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. అంటే ఒక దుర్మార్గతలో ఉన్న వ్యక్తి ఆ దుర్మార్గతలో నశించిపోవడం దేవునికి సంతోషము కలిగించే విషయం కాదు అని గుర్తించాలి. మనం బైబిల్ గ్రంథంలో అనేక ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటి అంటే, ఒక వ్యక్తికి ద్రాక్ష తోటలో ఒక ఒలీవల చెట్టు అనేది ఉంది. అయితే అది ప్రతి సంవత్సరము కూడా ఫలిస్తుంది అని చెప్పి దాని ఫలముల కోసం ఆయన ఏం చేశాడు అంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలు దాని దగ్గరకు వెళ్ళినా సరే అది ఫలించకపోయేసరికి నేను ఎంతకాలం దీనికోసం ఎదురు చూడాలి, ఇదిగో ఇది ఫలించని కారణము చేత ఈ నేల దీనికోసం పెట్టిన పెట్టుబడి ఎందుకు వ్యర్థం కావాలి, తోటమాలిని పిలిచన్నాడు, దీన్ని నరికి అగ్నిలో పారవేయండి అన్నాడు. కానీ ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తోటమాలి యజమానిని వేడుకుంటూ, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, ఈ యొక్క చెట్టు చుట్టూ నేను త్రవ్వి నీరు పెట్టి ఎరువులు వేసి చూస్తాను, ఈ సంవత్సరం ఫలించిందా సరే, ఒకవేళ ఫలించకపోతే అప్పుడే దానిని తీసి పారేద్దాము అని ఆ చెట్టు నిమిత్తం అతడు వేడుకొన్నాడు. ఈ రోజున ఎంతకాలం మనము ఉన్నా సరే మనం బ్రతుకును మార్చుకోకపోతే తండ్రికి మన మీద ఆగ్రహము వచ్చి, ఎంతకాలం ఇతని కోసం నేను చూడాలి, ఇతడు మానక పాపములోనే కొనసాగుతున్నాడు, ఇతనిని తీసివేయాలి అని చెప్పి తన ఖడ్గానికి పదును పెట్టిన సమయంలో ఆ తండ్రి సింహాసనం ఎదుట వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్న యేసయ్య రక్తంలోండి ఒక స్వరము వినపడుతుంది, తండ్రి ఆ వ్యక్తి కోసం నేను ప్రాణాన్ని పెట్టాను కదా, ఒకవేళ అతనిని చంపితే లేక అతన్ని మీద నీ ఉగ్రత చూపిస్తే గనక అతడు నాశనానికి వెళ్ళిపోతాడు,
ఇంకా తన బ్రతుకును మార్చుకుంటాడేమో, అవకాశం ఇవ్వి తండ్రి అని చెప్పి యేసయ్య రక్తము నీ కోసం, నా పాపముల కోసం విజ్ఞాపన చేసిన కారణము చేతే తండ్రి తన ఉగ్రతతో మనల్ని నాశనం చేయకుండా మనం ఇంకనూ సజీవులుగా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క దీర్ఘశాంతాన్ని మనము చాతకానితనంగా తీసుకోకూడదు. ఎందుకు అంటే దేవుని యొక్క సహనం, యేసుక్రీస్తు వారి యొక్క దీర్ఘశాంతం మన బ్రతుకులను మార్చుకోవడానికి అవకాశాన్ని, ప్రేరేపణను కలిగిస్తుంది అని గుర్తించి మన బ్రతుకును మనము మార్చుకునేటటువంటి వారిగా ఉండాలి అని నేను గుర్తు చేస్తున్నా. అందుకనే ఎవ్వరూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ అంతటను రక్షింపబడాలి అని ఆయన తన రాకడను గురించి ఏం చేస్తున్నాడు అంటే ఆలస్యము చేస్తూ ఉన్నాడు. మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదవగలిగితే, నోవాహు దినములలో దేవుడు ఆ తరము ప్రజలందరినీ కూడా ఆయన నాశనం చెయ్యాలి అని నిశ్చయించాడు. ఎందుకు నిశ్చయించాడు అంటే ఆ తరం అంతా కూడా చెడిపోయి వారు దేవుని యొక్క ఉగ్రతకు అర్హులుగా మార్చబడిన సమయంలో దేవుని దృష్టికి నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డాడు. కనుక దేవుడు నోవాహుతో అన్నాడు, నోవాహు, నీవు నీ కుటుంబం ఈ యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే ఆ జలప్రళయం నుండి తప్పింపబడినట్లు ఒక ఓడను నీవు సిద్ధం చేసుకో అన్నాడు. నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు వారు కష్టపడి ఓడను సిద్ధం చేస్తూ ఉన్న సమయంలో దేవుడు తన దీర్ఘశాంతము చేత ఎవరైతే నాశనానికి నియమించబడ్డారో అలాంటి వారి ఆత్మల దగ్గరకు వెళ్ళి ఆయన దీర్ఘశాంతముతో వారు రక్షింపబడినట్లు వారికి సువార్తను అందించి ఆ ఓడలోనికి ఆహ్వానించాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ ఓడలోనికి రావడానికి ఇష్టపడలేదు. కేవలం నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే దేవుడు తన దీర్ఘశాంతంతో తన సువార్తను అందించినప్పుడు దానికి లోబడి ఓడలోనికి ప్రవేశించిన ఆ 80 మాత్రమే రక్షించబడ్డారు. మనం యేసు ప్రభువుల వారి లేక దేవుని దీర్ఘశాంతం ఎంత గొప్పది అంటే సొదొమ గొమొర్రా పట్టణాలకు నాశనాన్ని నిర్ణయించినప్పుడు అబ్రహాము మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి, ఒకవేళ 50 మంది నీతిమంతులు సొదొమ గొమొర్రా అనే జంట నగరాలలో నివసిస్తూ ఉంటే అవిధేయులతో పాటు వారు నాశనం కావడానికి వీల్లేదు, ఆ పట్టణాన్ని కాపాడు ప్రభు అంటే, అబ్రహామా, నీవు ప్రార్థించినట్లుగా 50 మంది ఉన్న ఎడల నేను వారిని రక్షించుదును అని చెప్పాడు. 45 మంది ఉన్నారేమో ప్రభువా, అబ్రహాం 45 మంది ఉన్నా నేను రక్షిస్తాను. ఒకవేళ 40 మందే ఉన్నారేమో ప్రభువా, ఆ 40 మంది ఉన్నా నేను రక్షిస్తాను. ఒకవేళ 30 మంది ఉన్నారేమో, 20 మంది ఉన్నారేమో, 10 మందే ఉన్నారేమో ప్రభువా, దయతో ఆ పట్టణాన్ని కాపాడమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మహా దీర్ఘశాంతము చొప్పున అబ్రహాము ప్రార్థన విని 10 మంది నీతిమంతులు ఉన్నా సరే సొదొమ గొమొర్రాలు అనేటటువంటి జంట నగరాలను నాశనం చేయకుండా కాపాడతానని ఆయన వాగ్దానం చేశాడు. అంటే ఈ రోజున దేవుని యొక్క దీర్ఘశాంతం ఎందుకు మనకి అవకాశం ఇస్తూ ఉంది అంటే మన దుర్మార్గతలో మనము నశించిపోకూడదు. అంతటా ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా వారి బ్రతుకును మార్చుకొని వారు రక్షింపబడాలి అని ఆయన తన రాకడను ఆలస్యము చేస్తూ ఉన్నారు. ఈ రోజున
మనం దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా తరచూ ఆదివారం మందిరానికి వెళ్తూ, అలాగే ఈ యొక్క యూట్యూబ్లోను టీవీల ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, నీవు రక్షించబడ్డావు మంచిదే, నీ కుమారుడు రక్షింపబడ్డాడా లేదా, నీ కుమార్తె వారి కుటుంబాలు రక్షింపబడ్డాయో లేవో, నీ భర్త లేక నీ భార్య రక్షింపబడ్డారో లేదో ఒక్కసారి ఆలోచన చేసి, ఒకవేళ నీ ఇంటిలోనే ఇంకా రక్షింపబడవలసిన వారు ఉన్నారని యేసయ్య తన రాకడను ఆలస్యము చేస్తూ ఉన్నాడు. కనుక ఇక సమయము ఎంతో లేదు, నేను త్వరగా వస్తాను అని చెప్పిన దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే గనక ఖచ్చితంగా మనం దీర్ఘశాంతంతో ఆయన రాకడను ఆలస్యము చేస్తూ ఉండగానే ఆయన దీర్ఘశాంతం మన బ్రతుకులను మార్చుకోవడానికి అవకాశాన్ని, ప్రేరేపణను కలిగిస్తుంది అని గ్రహించి మన బ్రతుకులను మార్చుకుందాం. ఈ రోజున యేసు ప్రభువుల వారి రాకడ ఎలా వస్తుంది, లేక ఎప్పుడు వస్తుంది అని గనక మనము ప్రశ్న వేసుకుంటే, మనకి చాలా నిర్దిష్టమైనటువంటి సమయం మనకి కావాలి అని మనం కోరుకుంటాం. ఉదాహరణకి ఎంత నిర్దిష్టమైన సమయం మనం తెలుసుకోవాలి అనుకుంటాము అంటే, ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం మంది ఏ రోజు చెయ్యాలి, ఏ గంటలో చెయ్యాలి, ఏ నిమిషంలో చెయ్యాలి అని మనం ఏం చేస్తాము అంటే నిర్దిష్టమైనటువంటి టయాన్ని కోరుకుంటాం. అలాగే చాలామంది యేసు ప్రభువుల వారు నేను మహిమతో, మహాప్రభావముతో, వేవేల దూతల పరివారంతో నేను దిగి వస్తాను, నేను త్వరగా వస్తాను అని చెప్పినప్పుడు వారు కూడా యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలని ఆశించారు. ఆశించినప్పుడు మనం మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆయన అంటాడు, ఇదిగో నా యొక్క రాకడ మనుష్య కుమారుడనైనటువంటి నాకు గాని, లేక పరలోకమందున్నటువంటి దేవదూతలకు గాని, భూలోకంలో ఉన్న మనుష్యులు ఎవ్వరికి ఆ దినము, ఆ ఘడియ ఎవ్వరికీ తెలియదు అని చెప్పాడు. మరి యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు అనడానికి కొన్ని ఉదాహరణలు మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. మన జీవితంలో కొన్ని విషయాలు తెలిస్తే గనక యేసయ్య ఎప్పుడు వస్తాడో మనం ఖచ్చితంగా ఏం చేయగలము అంటే గ్రహించగలం. ఉదాహరణకి యేసయ్య రాకడను గురించి అంటాడు, ఆ దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటాడు. అంటే దొంగ ఎప్పుడు మీ ఇంటికి వస్తాడో మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే గనక మీకు యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో మీరు తెలుసుకోగలుగుతారు. మనం రెప్పపాటున ఆయన వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 15:51. అంటే రెప్ప ఎప్పుడు క్రిందకి పడి లేస్తాదో మీకు ఆ గడియ, ఆ నిమిషం, సెకండు మీకు తెలిస్తే గనక యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే ఉరుములు వచ్చి మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ప్రకాశించినట్లుగానే ఒక్క క్షణంలో అకస్మాత్తుగా యేసయ్య రాకడ వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రసవ నొప్పులు ఎప్పుడు ప్రారంభమవుతాయో మీకు తెలిస్తే గనక యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో మీరు గ్రహించగలుగుతారు. అంటే ఎప్పుడు దొంగ వస్తాడో తెలియనట్లుగానే, ఎప్పుడు రెప్ప ఎప్పుడు పడతాదో మనకి తెలియనట్లుగానే,
అలాగే ప్రసవించే స్త్రీకి నొప్పులు ఎప్పుడు ప్రారంభమవుతాయో మనకి తెలియనట్లుగానే తూర్పును పుట్టిన మెరుపు పడమర వరకు ప్రకాశించడం ఒక్క క్షణంలో జరిగినట్లుగానే యేసయ్య రాకడ నీవు నేను ఊహించని గడియలలో అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమవుతాడు అన్న సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో ఆకాశము మహాధ్వనితో గతించిపోతుంది, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కరిగిపోతాయి, అలాగే భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. అంటే యేసయ్య ఎందుకు వస్తున్నాడు అంటే ఈ ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి. ఈ రోజున నీవు సంపాదించిన కోట్ల రూపాయలు ఆస్తి, నీవు సంపాదించిన వెండి బంగళాలు, వస్తు వాహనాలు ఏది నీ కూడా రాదు. కానీ నీవు దేవుని నమ్మిన వ్యక్తివైతే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీతో కూడా వచ్చేవి ఏంటి అంటే నీవు దేవుని కోసం చేసిన నీ క్రియలే నీ వెనకాల నీతో పాటు నీవు తీసుకెళ్తావు. నీవు చేసిన పనులు దేవుని వాక్యానికి తగినట్లుగా ఉంటే గనక అవి అగ్నిలో వేయబడినప్పుడు ఆ బంగారము లాంటి క్రియలు మరింతగా మెరుస్తూ అవి బయటికి బంగారంలాగే వస్తాయి. అలాంటి వారు చేసిన క్రియలకు మంచి ప్రతిఫలం పొందుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను 2 నాణాలు ఇస్తే దాన్ని 4 చేసావు, 4 పట్టణాల మీద నీవు అధికారివై ఉండు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను 5 నాణాలు ఇస్తే దాన్ని 10 నాణాలు చేసావు, 10 పట్టణాల మీద నీవు నాయకుడు అయ్యుండు, నాతో కలిసి సంతోషించు అని ఆయన తనతో పాటు మనం విందులో ఉండి సంతోషించేలా ఆహ్వానిస్తాడు. కానీ ఎవరైతే ఎత్తబడలేదో వారి మీదకి దేవుని ఉగ్రత దిగి రాబోతూ ఉంది. ఆ ఉగ్రతలో అంటే సడన్గా వచ్చి జలప్రలయం వారిని నాశనం చేసినట్లుగా నోవాహు తరాన్ని ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్లుగా దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చేటటువంటి సమయమే ప్రభువుల వారి యొక్క రాకై ఉన్నది. కనుక యేసు ప్రభువుల వారి యొక్క రాకడలో మనం ఉగ్రతకి గురి కాకూడదు అంటే ఆయన్ని నమ్మిన బిడ్డలు ఎలా జీవించాలి అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన రాకడను ఆసక్తితో మనం అపేక్షించాలి. మనం బైబిల్ మిషన్ సంఘాలు తోటి విశ్వాసులు వారికి ఎదురుపడినప్పుడు వారు చెప్పే మాట ఏంటి అంటే మరణాత అని చెప్తారు. అది నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ మరణాత అనగా అర్థం ఏంటి అంటే ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువా త్వరగా రమ్ము అని అర్థం. అంటే మనం ఎప్పుడు ప్రభువా త్వరగా రమ్ము అని ఆహ్వానించాలి అంటే మనం ఆసక్తితో మనం సిద్ధపడి మనం ఆయన్ని ఆహ్వానించాలి. మరణాత, ప్రభువా త్వరగా దిగిరమ్ము అని. ఆయన రాకడ కోసం సిద్ధపడినటువంటి కన్యకల వలె మనం ఏం చేయాలి అంటే కనిపెట్టుకుని ఉండాలి. మనం ఆయన రాకడ వస్తుంది గనక నీతి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. అంటే వివాహం కాబోయేటటువంటి అమ్మాయి మరో పురుషునితో అక్రమమైనటువంటి సంబంధంలో ఉంటే ఆ వరుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అతడు ఇష్టపడనట్లుగానే మనము కూడా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడు కాని వాటిని లేక మనకి నచ్చినట్లుగా తోచినట్లుగా వ్యసనాలలోనూ వ్యభిచారంలోనూ మనం కాలయాపన చేస్తే
వరుడైన యేసు వధువుగా మనల్ని అంగీకరించడు అన్న సత్యం తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు మనము నీతిమంతులుగా ఉండాలి. ఆయన యథార్థవంతుడుగా ఉన్నట్లు మనము యథార్థంగానే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఎంతమంది అయితే ఆసక్తితో నీ రాకడను అపేక్షిస్తూ ఉన్నారు నాయన, నీ రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది అంటే మేమింకా నాయన రక్షణలో నాయన రక్షింపబడలేదు అని, లేక మేము రక్షింపబడిన మా ఇంటి వారు, రక్త సంబంధులు, బంధువులు, మిత్రులు ఇంకా రక్షింపబడలేదు అని, వారు నాశనము కావడం నీకు ఇష్టము లేకే నీ రాకడను ఆలస్యము చేస్తున్నావు గనక ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ కూడా వ్యసనాలలో ఉన్నారు, పాపములో ఉన్నారు నాయన, వారిని మీరు దర్శించండి నాయన. వారి బ్రతుకును మార్చి నీతో అంటుకట్టబడి నీ సహవాసంలో కొనసాగుతూ ప్రతి విధమైన చెడును నాయన వారు వదిలిపెట్టి రక్షింపబడినట్లు మీరు సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.